ఉపదేశసారం టాక్ 9. సో ఉపదేశసారంలో ఇప్పటి వరకు ఒక 5 శ్లోకాలు వాటి గురించిన వివరణ తెలుసుకున్నాం. మంచిది తెలుసుకుంటే. అంటే ఒక మనిషి అత్యంత సహజంగా మోక్షాన్ని ఎట్లా అనుభవించవచ్చు అన్న విషయాన్ని అనుభవంలోకి తీసుకురావడానికి రకరకాల వ్యక్తులు రకరకాల పద్ధతుల్ని పాటించారు. ఇంతకుముందే చెప్పుకుందాం మనం కపుల్ ఆఫ్ టైమ్స్. సో ఒక్క మాటతో అర్థం చేసుకునే వాళ్ళు కొందరు, కాస్త వివరిస్తే అర్థం చేసుకునే వాళ్ళు కొందరు, అసలు అర్థం చేసుకోలేని వాళ్ళు కొందరు. అట్లాంటి వాళ్ళకి ఏదో ఒక భక్తి పూజ క్రతువు ఏదన్నా చేస్తూ దాని ద్వారా, అంటే కట్టె పట్టుకొని నిలబడే వాళ్ళు కొందరు, కట్టె లేకుండా నిలబడే వాళ్ళు కొందరు, ఆ కట్టె ఎవరో ఇస్తేనే మేము పట్టుకుంటాం అనుకునే వాళ్ళు కొందరు. నిలబడ్డ ముఖ్యం. అట్లా ఈరోజు కూడా ఒకవేళ బెస్ట్ వే టు మెడిటేట్ ఏమిటనేది రమణ తాత తేలికిన భాషలో చెప్పాడు. దానిలోకి వెళ్ళే కంటే ముందు నేను ఊరికే రాసింది పాడతాను. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణం మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశసారం రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం రమణాని స్థితి నా హృదయం. సో ఇప్పటి వరకు రమణ మహర్షి చెప్పిన రకరకాల విషయాల యొక్క సారం ఏమిటంటే, ఎట్లా నీ మనస్సుని ఒక దాంతో లయం చేస్తావు అన్నది ఒక్కటే. ఇది మాత్రం క్లియర్. కర్త అని నువ్వు అనుకోకు, అంత పరమాత్మని అనుకో. సో ఆ పరమాత్మ ధ్యానం ఒకవేళ చేయవలసి వస్తే ఎట్లా అన్నది ఈరోజు చెప్తున్నాడు. ఉత్తమస్తవ దుచ్చమందత చిత్తజం చప ధ్యానముత్తమం. దీని సారాంశం ఏమిటంటే, మనసు నిలబెట్టడానికి రకరకాల వ్యక్తులు రకరకాల పద్ధతిని అవలంబిస్తారు. సమాజంలో అన్ని రకాల వాళ్ళు కనిపిస్తారు. జపతపాలు చేసేవాళ్ళు, లేకపోతే నామాన్ని ఉచ్చరించేవాళ్ళు, లేకపోతే రోజరీ తిప్పేవాళ్ళు, లేకపోతే గట్టిగా భజన చేసేవాడు, రకరకాలుగా. ఈ అన్నిటికి కారణం ఒక్కటే, మనసు నిలబడాలి. సో ఉత్తమస్తవ దుచ్చ మందత చిత్తజం జప ధ్యానం ఉత్తమం. దీని అర్థం ఏమిటి? స్తుతి స్తోత్రాల కంటే నామాన్ని పునరావృతం చేయడం మంచిది. అంటే వాట్ ఈస్ బెస్ట్? సో బిగ్గరగా చెప్పడం కంటే తక్కువ స్థరం మంచి స్వరంలో చెప్పడం మంచిది. కానీ అన్నిటికంటే ఉత్తమం ధ్యానము. అన్నిటికంటే ఉత్తమం ధ్యానం లోపల ఏది మననం చేసుకోకుండా ఉండడం. ఇవన్నీ ఒక ఆర్డర్ అన్నమాట. బేసికల్లీ నువ్వు ఏదైనా పట్టుకోవాలంటే తెలియని వాడు, ఎగ్జాంపుల్ కార్ అట్లా జారుతుంది అనుకుందాం. ఒక ఊరి వాళ్ళకి తెలియదు కార్ అంటే ఏమిటో. అప్పుడు 100 మంది కలిసి కారుని పట్టుకుంటారు. తెలిసినవాడు జస్ట్ ఎట్లోగా అట్లా కారు ఆ టైర్ ముందు భాగంలో ఒక చిన్న రాయిని పెట్టే ప్రయత్నం చేస్తాడు, ఆగుతుంది. దానికి కొంచెం శ్రమ అవసరం. ఇంకా తెలిసినవాడు ఎట్లో అట్లా కారు డోరు ఓపెన్ చేసుకుని ఎట్లో అట్లా బ్రేక్ మీద కాలు పెడతాడు, 100% ఆగిపోతుంది. సో అన్ని ప్రయత్నాలు కారు ఆపడానికే. కానీ అందులో దగ్గరి దారి ఉంది, సులభమైన దారి ఉంది, మంచి దారి ఉంది. అట్లా రమణ మహర్షి ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల
మనసుల్ని చూసి అక్కడి నుంచి చేసిన వ్యాఖ్య ఇది. నా చుట్టుపక్కల కూడా ఇవన్నీ కనిపిస్తాయి నాకు. కాకపోతే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు ఉపయుక్తమైనది ఏదో ఎంచుకుంటారు. ఇందులో తప్పొప్పులు ఏమీ లేవు. ఏది ఉత్తమం అంతే. మనం బట్టల షాప్కి వెళ్ళినా అనుకుంటాం కదా, బెస్ట్ ఇవ్వండి. టీవీ షాప్కి వెళ్ళినా అడుగుతాం, బెస్ట్ ఇవ్వండి. ఆహారం కూడా ఆర్గానిక్. ఇట్లా ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మైండ్ వాట్ ఈస్ ద బెస్ట్ వే అనేది చెప్తున్నది ఇది. ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు, ఊళ్ళో అఖండ భజన జరుగుతుంది, గట్టిగా పాటలు పాడుతూ ఢోలక్ కొడుతూ చేస్తారు. అక్కడ కూడా మనసు నిలబడుతుంది. ఆ తర్వాత ఏదైనా ఒక భగవంతుడి స్తోత్రాన్ని నువ్వు గట్టిగా చదవచ్చు. నేను తమిళనాడు అరుణాచలం వెళ్ళినప్పుడు తిరిగి ప్రయాణం అయ్యే కంటే ముందు రోజు ఒక మిత్రుడు అన్నాడు, అరుణాచలం దేవాలయం అంతా ఒకసారి కలియ తిరుగుదామంటే వెళ్ళి. సో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మూల కూర్చొని గట్టిగా పాడుతున్నాడు, తిరుప్పావే పాడుతున్నాడు. ఎంత శ్రావ్యంగా పాడుతున్నాడంటే అంత శ్రావ్యంగా పాడుతున్నాడు. సో అతను పాడినంతసేపు ఎవరు వినట్లే. ఎంతసేపు వింటారు? ఎవరి పనులు వాళ్ళకుంటే ఒక 30 seconds 1 minute అట్లా అటెన్షన్ పే చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అతను ఎవరు అటెన్షన్ కోరుకోవట్లేదు బేసికలీ. కానీ చాలా గట్టిగా పాడుతున్నాడు. అంటే అరుణాచలం టెంపుల్ అంతా అది ప్రతిధ్వనించి ఎంత గట్టిగా. నేను నా మిత్రుడు అక్కడికి వచ్చిందాం. మా మిత్రుడు కూడా కాస్త రెస్ట్లెస్, నేను తిరిగేసి వస్తామా నువ్వు కూర్చో అన్నాడు. అది ఎందుకంటే అతను ఎప్పుడు ఆపుతాడో తెలియదు. ఓవరాల్గా ఒక 30-40 minutes తర్వాత హీ కేమ్ టు ఏ హాల్ట్. ఓవరాల్గా అతను కొంచెం హిందీ ఇంగ్లీష్ వచ్చు, నాకు అసలు తమిళ్ రాదు. అతను ప్యూర్ తమిళియన్. అతను చెప్పిన మాట ఏమిటంటే, సో అతని మనస్సు ఏకాగ్రం అవ్వడంలే. వాళ్ళ గురువు గారు ఇచ్చిన సలహా ప్రకారం ఏ దేవాలయానికి వెళ్ళినా, ముఖ్యంగా అరుణాచలేశ్వర టెంపుల్కి వచ్చి ప్రతిరోజు ఎప్పుడు మనస్సు వేరే వాటి మీదకి వెళ్ళినా వెంటనే టెంపుల్కి వచ్చి గట్టిగా పాడతాడనమాట. అదొక పద్ధతి. అట్లా చేస్తూ ఉండగా ఇప్పుడు తన మనస్సు చాలా బాగా తన ఆధీనంలో ఉంది అన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, నేను చూసాను నా చిన్నతనంలో, ఒక పొద్దున ఒక 2 hours or 3 hours నోరు కదులుతూనే ఉంటుంది. అంటే గులుగుతూ మంత్రాలు చదువుతారనమాట. అది కూడా దీనికి మనసు నిలబెట్టడానికి. ఓం భద్రం గరుణ్యేః శృణుయామహదేవ భద్రం పశ్యేమాక్షవీర్చిత్రాస్తిరంగస్తుష్టునామస్తు అని చదువుతారు. ఇట్లా అన్ని పనులు చేస్తూ ఏదేమైనా అది ఆపరు అనమాట. ఇప్పుడు కబడ్డీ 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 అన్నట్టు. ఇది కూడా మనసు నిలబెట్టడానికి. ఆ తర్వాత ఏముంది, మననం ఉంది. మనసులో అనుకోవడం, లేదా మొత్తం మంత్రాలను చదువుకుంటూ ఒక్క రామ 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ, ఇది రోజరీ కింద కౌంటింగ్కి వస్తుంది. ఆ తర్వాత మననం ఉంది, జస్ట్ మనసులో అనుకోవడం. సో మనసులో ఏది ఉన్నప్పటికీ అది ధ్యానం అవ్వదు. ఇదంతా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ కిందకే వస్తుంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. సో ట్రాన్సెండ్ అంటే ట్రాన్స్పోర్ట్, ట్రాన్సిట్, ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ అని ఎక్కడ వచ్చిన ప్రయాణం అని అర్థం. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటే ఒక స్థితిలో ఉన్న మనసుని మరొక స్థితికి తీసుకెళ్తుంది అంతే. ఆ మనసుని రూపాంతరం చేయదు కంప్లీట్గా. ఇట్ ఓంట్ ట్రాన్స్ఫార్మ్, ఇట్ ఓన్లీ ట్రాన్సెండెంట్. డెంట్ అంటే తెలుసు కదా, సొట్ట పెట్టడం. సో జస్ట్ చిన్న చేంజ్ వస్తుంది అంతే. సో మెడిటేషన్ అర్థం కాని వాళ్ళందరూ చేసేది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ఇప్పుడు ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో ట్రూ మెడిటేషన్ కెన్ నాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. అయ్యే పని కాదు అది. ఒకరికో ఇద్దరికో చెప్పబడుతుంది. అది గుంపుకు చెప్పాలంటే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అనేది ఒక పద్ధతి, ఒక కోర్స్ లాగా చెప్పొచ్చు అన్నట్టు. సో అందుకని రకరకాల పనులు చేస్తూ రోజువారీ జీవితంలో రకరకాల బాధ్యతల్లో ఉన్న వాళ్ళకి రకరకాల పద్ధతులు నప్పుతాయి. బెస్ట్ ఏమిటి? నెక్స్ట్ ఇది ఇంకా 6వ శ్లోకమే. మనము 15 శ్లోకాలు వచ్చే వరకు ఇట్లాంటి కాంటెక్స్టే ఉంటుంది. ఆ తర్వాత సెల్ఫ్ ఎంక్వైరీ అంటే అసలు ఏమీ లేదు పట్టుకోవడానికి, సరిగ్గా చూడడం.
ఇదంతా మనసుని ఒక దాంట్లో నిమగ్నం చేయడం. మనసును నిమగ్నం చేయడం వేరే, అసలు మనసు యొక్క స్థితిని చూడడం వేరే. సెల్ఫ్ ఎంక్వైరీ అన్నది నువ్వు మనసును ఒక దాంట్లో పెట్టి నువ్వు మనసుని కోల్పోవడం లేదు. యాక్చువల్గా మనసుని నువ్వు సబ్జెక్ట్ మ్యాటర్గా నిలబెట్టి దాన్ని చూస్తున్నావు అన్నమాట. సో ఏదేమైనా మనస్సు లేని స్థితికి వస్తే తప్ప, అంటే ఆలోచనల యొక్క స్వభావం, వాటి ట్రూ నేచర్ ఏంటో తెలిస్తే మోక్షం అనేది తక్షణం. అట్లా కాకుండా ఇక తెలుసుకోలేని వాడు ఎవడైనా కూడా ఏదో విధంగా మనసు నిలబెట్టాలి, లేకపోతే పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికి డిస్ట్రాక్షన్ లేదు, మనిషికి ఒక్కడికి ఉంది డిస్ట్రాక్షన్. ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికి ఫోకస్ కూడా అవసరం లేదు. అందుకే నువ్వు ఎప్పుడన్నా జంతువుల కళ్ళను చూస్తే తెలుస్తుంది, తీవ్రంగా ఫోకస్ చేసి ఆకలేసినప్పుడే చూస్తే అంతే, అంతకుమించి ఏముండదు. సో మనిషి మాత్రమే ఫోకస్ చేస్తాడు, బికాజ్ హీ వాంట్స్ టు అచీవ్ సంథింగ్. ఏదో ఒక లక్ష్యం ఉంది మనిషికి, ప్రకృతిలో ఏ ప్రాణికి లక్ష్యం లేదు. అందుకని నీ జీవితంలో నుంచి లక్ష్యాలు పోయి సమదృష్టి వస్తే ఒక విధంగా మైండ్ యొక్క స్వభావం అంతా చిక్కుతుంది. కానీ లక్ష్యాలు లేకుండా జీవించమని మనం ప్రజలకు చెప్పలేం. అందుకని ఎలాగో అలా మనసు నిలబెట్టు. ఒకవేళ నిలబెట్టవలసి వస్తే గట్టిగా అరచి కేకలేస్తూ పూజలు చేయడం కంటే, మంత్రాలు చదవడం కంటే బెటరు గుడగడం, దానికంటే బెటరు మనసులో అనుకోవడం, దానికంటే బెటరు జస్ట్ మౌనంగా ధ్యానం చేయడం. అన్నిటికంటే ఉత్తమైంది మౌనం అనమాట. అసలు మౌనం అంటే అసలు మనసులో ఏ స్టోరీ నడుస్తలేని స్థితి అని. సరే మరి, సో ఇక్కడి నుంచే మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఎంక్వైర్ ఇన్ టు యువర్ ఓన్ సెల్ఫ్. మనం ఈ భూమి మీద ఉన్న ఈ కాసేపు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా, బాధలో ఉండాలనుకుంటున్నారా, ప్రపంచాన్ని మారుద్దాం అనుకుంటున్నారా? 100% జవాబు తెలిస్తే ఆనందం ఉంది. రిసరస్ వయసు.